అందరికీ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ అంటే అవమానం లేదా ఓటమి. అంటే ఇక ఈ సంవత్సరమంతా అందరికీ అవమానాలు ఓటమిలు ఉంటాయని కాదు. మరి ఎవరికి పరాభవం కలుగుతుంది అంటే దుర్బుద్ధీనాం పరాభవం, చెడ్డ బుద్ధి ఉన్నవారికి పరాభవం. అహితకారిణం పరాభవం, కీడు చెయ్యాలన్న తలంపు ఉన్నవారికి పరాభవం. అశాంతికారిణం పరాభవం, అశాంతి సృష్టించాలనుకున్న వారికి పరాభవం. అంటే చెడు చెయ్యాలనుకున్న వారికి చెడును ఇస్తుంది, అంతే తప్ప మంచివారికంతా మంచే ప్రసాదిస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి మిత్రులారా, మనం ఎలాంటి అనవసరమైనటువంటి భయాందోళనలకు లోను కావలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు పరాభవ అన్న పదానికి ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. పరాభవతి అహంకారం ఇది పరాభవ. అహంకారాన్ని పరాభవించండి అంటే అహంకారాన్ని ఓడించండి, అప్పుడు మనకంతా శుభమే కలుగుతుంది కదా అనే సందేశాన్ని ఇచ్చేదే పరాభవ. పరా అంటే గొప్పనైన, భవ అంటే పుట్టుక. పరాభవ అంటే గొప్పనైన పుట్టుక అనే మరో అర్థం కూడా ఉంది. అంటే అహంకార మమకారాల్ని, అరిషడ్వర్గాల్ని, బద్ధక నిర్లక్ష్యాల్ని పరాభవిస్తే అంటే వాటిని ఓడిస్తే అప్పుడు మనది నిజంగా గొప్పనైన పుట్టుక అవుతుంది కదా అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేదే పరాభవ. పరా అంటే పరాశక్తి అమ్మవారు, భవ అంటే పరమశివుడు అయ్యవారు, పార్వతీ పరమేశ్వరుడు సాక్షాత్తు అర్ధనారీశ్వర తత్వం. ఆ ఆది దంపతుల అనుగ్రహం లభించే సమయం ఈ సంవత్సరం అని పరాభవ అన్న పదానికి ఉన్నటువంటి మరో అర్థం. పరా అంటే అమ్మవారి అనుగ్రహాన్ని, భవ అంటే పొందడం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందే సమయం ఈ సంవత్సరం అని మరో అర్థం కూడా ఉంది. పరా అంటే అమ్మవారికి సమీపాన, భవ అంటే ఉండటం. అమ్మవారికి అత్యంత సమీపాన ఉండటం అంటే నిత్యం అమ్మవారి జప ధ్యానాదుల్లో మునిగి ఉండమని సందేశాన్ని ఇస్తోంది ఈ పరాభవ. కాబట్టి మిత్రులారా, మనం అన్ని భారాల్ని, ఆ సమస్త భారాన్ని ఆ అమ్మవారి మీద పెట్టి ఆ అమ్మవారి పాదాల్ని మనం ఆశ్రయిస్తే ఆ అమ్మవారే మనల్ని దరిచేరుస్తుంది, మనకు జయాన్ని, విజయాన్ని, దిగ్విజయాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో మనకు వాటిల్లబోయే పరాభవాల, పరాజయాల నుంచి ఆ పరాశక్తి పరిరక్షించి మనకు శుభముల, విజయముల పరంపరలను ప్రసాదించుగాక. ఓం శ్రీ మాత్రే నమః. శుభం భూయాత్. స్వస్తి.